హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా? పునాస్కాయ ములక్కాడ కాంబినేషన్తో పప్పు అండి. రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలు మామిడికాయ అంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా. అలాంటిది ములక్కాడ కాంబినేషన్తో పప్పు చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. చివరిదాకా స్కిప్ చేయకుండా చూసేసేయండి. కుక్కర్లోకి 1 గ్లాసు కందిపప్పు వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే ముగ్గురు కోసం సరిపడా చేస్తున్నాను అనమాట. మనం కాఫీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసు పప్పు అయితే నేను కందిపప్పుకి కొలత పెట్టుకుంటాను అనమాట. ఆ గ్లాస్తో 1 గ్లాసు వేసాను. పప్పు మునిగేదాకా నీళ్లు పోసేసుకుని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 2 నిమిషాలు ఉడకనిచ్చేసేయండి. కొద్దిగా పసుపు వేసి పప్పుని ఉడకనిద్దాం. ఈలోపు మామిడికాయ కట్ చేసుకుందాం. అసలు మామిడికాయలు అయితే భలే ఫ్రెష్గా వచ్చాయండి మార్కెట్లోకి. అసలు చూస్తుంటేనే మంచి కలర్గా అసలు ఎంత బాగున్నాయో తెలుసా. ఇది మామిడికాయ పప్పు భలే రుచిగా ఉంటుంది. అది ములక్కాడ కాంబినేషన్తో అయితే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. అసలు మామిడికాయ పప్పుకి ఫ్యాన్ బేస్ ఎక్కువే కదండి. మామిడికాయ పప్పు నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఇష్టమే అనమాట. రోజు మామిడికాయ తిన్నా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటిది ములక్కాడ కాంబినేషన్తో మామిడికాయ పప్పు చేసేసుకుందాం ఇవాళ. మామిడికాయ చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. కొంతమంది స్లైసెస్ లాగా చేసుకుంటారు. నేనైతే ఇలా స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేస్తాను అనమాట. అంటే ఒకళ్ళ అలవాటు ఎవరి అలవాటు వాళ్ళకు ఉంటుంది కదా. అందుకు నేనేమో ఇలా కట్ చేస్తాను. మీరైతే మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోండి. మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసేసుకున్నాక చక్కగా పప్పులో వేసేసుకోవటమేనండి. అసలు మామిడికాయ అయితే ఎంత పుల్లగా ఉందో తెలుసా అండి. కోస్తుంటేనే అసలు భలే ఊట వస్తుందన్నమాట. ఫ్రెష్ కాయలు ఇలా టెంకకి కొద్దిగా గుజ్జు ఉంచేసుకుని చారు పెట్టేసుకోవచ్చండి. చారుకి చింతపండు ఎక్కర్లా, ఈ టెంక ఒకటి వేస్తే చారులోకి సరిపోతుందన్నమాట. పప్పు కొద్దిగా ఉడుకు పట్టాక ములక్కాడలు ఇంకా మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. ఎందుకంటే పప్పు ముందే మనం మామిడికాయ ముక్కలు వేసామనుకోండి, మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు ఉడకడానికి సరిగ్గా ఉడకక బద్దబద్దలా ఉంటుందన్నమాట. 3 విజిల్స్ రానిచ్చామనుకోండి, పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం పప్పుని. ములక్కాడలు బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా, అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని కారం కూడా వేసేసుకుని చక్కగా ఒక్కసారి పప్పు అంతా కలిపేసుకోవాలన్నమాట. పప్పు కుక్కర్ మూత తీసేసరికి అసలు గుమగుమలాడిపోతుందండి. అసలు పొట్టలో ఆకలి స్టార్ట్ అయిపోయిందనమాట. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నూనె వేడయ్యాక పోపుకి దినుసులు వేసేసుకుని పోపు మంచిగా ఎర్రగా వేగాక అందులోకి మరి కాస్త ఇంగు వేసుకోవాలండి. మామిడికాయ పప్పుకి ఇంగు ఫ్లేవర్తోనే మంచి రుచి వస్తుందన్నమాట. మరి కాస్త ఇంగు వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని ఈ పోపు తీసుకెళ్ళి పప్పులో వేసేసుకున్నాం అనుకోండి, అంతేనండి, మామిడికాయ ములక్కాడ పప్పు మనకి రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు వేసుకుని ములక్కాడ నంచుకుంటూ తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, అద్దిరిపోతుందనమాట. నోట్లో నీళ్ళు ఊరాల్సిందేనండి. చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఈ మామిడికాయ పప్పుని ఎంజాయ్ చేసేయచ్చండి. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే ఓ లైక్ కొట్టేసేయండి. నూనె వేడి చేసేసుకుని మనకు నచ్చిన అప్పడాలు కూడా వేయించుకుని ఇంకా ఇందులోకి ఊరు మిరపకాయలు బాగుంటాయి. మళ్ళీ గుమ్మడికాయ వడియాలు అద్దిరిపోతాయి అన్నమాట. ప్రస్తుతానికి గుమ్మడికాయ వడియాలు అయిపోయినాయండి. మొన్న అమెరికా పంపించిన వీడియోలో పెట్టాను కదా, వాళ్ళకి పార్సిల్ పంపించేసా పిల్లలకి. అందుకని గుమ్మడికాయ వడియాలు అయిపోయినాయి. ఊరు మిరపకాయలు అప్పడాలతో ఇవాళ మన మామిడికాయ ములక్కాడ పప్పులోకి ఇవి నంచేసుకుంటున్నాను అనమాట. ఎలా ఉంది మన వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి మామిడికాయ ములక్కాడ పప్పు రెడీ అయిపోయిందండి. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఖచ్చితంగా మీరు కూడా మామిడికాయలు కొనుక్కొని చక్కగా ఇలా పప్పు చేసేసుకుని తిని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఓకేనా?